Hello, I am Dr. Kiran Mai, obstetrician and aesthetic gynecologist, La Picasso Cosmetic Gynecology Clinics, Hyderabad and Warangal. నేను ఈరోజు మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఈ మధ్య రీసెంట్గా అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ నేను చాలా ఎక్కువ అవటం చూస్తున్నాను అనమాట. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అన్నవి యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ అన్నది గర్భసంచి లోపల అంటే యూట్రస్ లోపల వచ్చేది, అది నార్మల్ అనమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే అవుట్ సైడ్ గర్భసంచిలో కాకుండా ఇంకా బయట వచ్చేదాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో నేను మీకు ఇప్పుడు చూపెడతాను గర్భసంచిలో ఎలా ఉంటుంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఎక్కడ డెవలప్ అవుతుంది అనేసి. సో ఇది మొత్తం గర్భసంచి అండి, దీన్ని వెజైనా అంటారు, యోని యొక్క భాగము. ఇది గర్భసంచి యొక్క పై భాగము, ఇది గర్భసంచి యొక్క కింద భాగము. నార్మల్గా ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈ యొక్క దీన్ని ఓవరీ లేదా అండాశయము అని అంటాము. ఇక్కడ ఎవ్రీ మంత్ 14th డే రోజున ఇక్కడ ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు వీటిల్ని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. ట్యూబ్స్ ఇందులో ఇలా ఫింగర్ లాగా ఉన్నాయి చూడండి స్ట్రక్చర్స్, ఇవి వెంటనే రిలీజ్ అవ్వగానే ఈ ఎగ్ని లోపలికి సక్ చేసేసుకుంటాయి అన్నమాట, రిలీజ్ అయిన ఎగ్ని. సో ఈ ఎగ్ ఈ యొక్క ఫెలోపియన్ ఈ ట్యూబ్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ స్పర్మ్స్ అన్నవి ఇక్కడ డిపాజిట్ అవుతాయి, ఈ యొక్క సర్విక్స్ అన్న రీజియన్లో వెజైనా దగ్గర డిపాజిట్ అయినప్పుడు ఈ స్పర్మ్స్ ఇలా స్విమ్ చేసుకుంటూ ఇట్లా లోపలికి వెళ్ళి ఈ యొక్క ఫెలోపియన్ ట్యూబ్లో నుంచి ఇక్కడికి వస్తాయి. సో ఈ అండం ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ అండం అన్నది ఓన్లీ 12 to 24 hours బ్రతికుంటుంది అంతే. ఈ 24 hours ఈ అవర్స్లో ఈ యొక్క స్పర్మ్తో కలిసినట్లయితే అది ఫర్టిలైజ్ అవుతుంది. సో ఈ స్పర్మ్స్ అన్నవి 5 days వరకు కూడా అలైవే ఉంటాయి. సో అవి అలైవ్ ఉన్న టైంలో గనక ఈ ఎగ్ రిలీజ్ అయ్యి అవి రెండు ఈ ట్యూబ్లో కలుసుకున్నట్లయితే అది ఫర్టిలైజ్ అవుతుంది. ఈ ఫర్టిలైజ్ అయిన అది మరలా ఇందులో నుంచి ఇట్లా ట్యూబ్స్లో నుంచి ఇట్లా వచ్చేసి లోపల ఇక్కడ అతుకుపోతుంది అన్నమాట, ఇంప్లాంట్ అవుతుంది అంటారు దీన్ని. సో ఇక్కడ ఉండిపోయి ఇక్కడ ప్రెగ్నెన్సీ డెవలప్ అవుతుంది. సో ఈ యొక్క ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్న దానిలో ట్యూబల్ ప్రెగ్నెన్సీ అన్నది మోస్ట్ కామన్. ఒక్కొక్కసారి ఓవేరియన్ ప్రెగ్నెన్సీ కూడా అవుతుంది. ఇటు నుంచి ఈ యొక్క స్పర్మ్ అన్నది ఇలా వచ్చేసి ఇక్కడే డెవలప్ అయిపోతుంది అన్నమాట, ఫర్టిలైజేషన్ జరిగి బేబీ ఇక్కడే గ్రో అవుతుంది. ఇది ఓవేరియన్ ప్రెగ్నెన్సీ అంటారు దీన్ని. ఈ ట్యూబ్స్లో వచ్చిన దాన్ని ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారు. మోస్ట్ కామన్గా వచ్చేది ట్యూబల్ ప్రెగ్నెన్సీ. నార్మల్గా ఇందులో నుంచి వచ్చి ఇక్కడ యూట్రస్లో డెవలప్ అవ్వాల్సింది. కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఈ యొక్క ట్యూబ్స్లో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలా వచ్చినప్పుడు, కింద ఈ యొక్క వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి వచ్చినప్పుడు ఇలా పైనుంచి అసెండ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ ఈ ట్యూబ్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. స్ప్రెడ్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయాక హీల్ అయిపోయి అక్కడ స్కార్ ఫామ్ అయినప్పుడు ఈ ట్యూబ్ అన్నది ఇట్లా క్లోజ్ అయిపోతుంది స్కార్ ఫామ్ అవటం వల్ల. సో ఇక్కడ మనకి అబ్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈ అబ్స్ట్రక్షన్ దగ్గరే ఆ ఫర్టిలైజ్ అయిపోయింది ఆగిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ రావటంనే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే ఈ ట్యూబ్ అన్నది చాలా థిన్గా ఉంటుంది, లోపల క్యావిటీ ఈ వెంట్రుక అంత సన్నగా ఉంటుంది అన్నమాట ఆ క్యావిటీ. సో అందులో అది ఆ యొక్క బేబీ పెరగలేదన్నమాట. కొద్దిగా పెరగగానే ఒక 1 week 2 weeks అలా అవ్వగానే అది రప్చర్ అయిపోతుంది. ఇప్పుడు బెలూన్ ఎట్లయితే మనం గాలి ఊదితే అది థిన్ అయిపోయి రప్చర్ అవుతుందో, ఇది ఈ యొక్క క్యావిటీ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఇది ఆక్యుపై చేసి పెరగటం వల్ల అది కూడా బర్స్ట్ అయిపోతుంది అనమాట. బర్స్ట్ అయిపోయి ఈ లోపల ఇది ఇక్కడంతా బ్లడ్ వెజల్స్ బాగా ఎక్కువ డెవలప్ అవుతాయి ప్రెగ్నెన్సీ అవ్వటం వల్ల. సో బర్స్ట్ అయిపోయి హెవీ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఇక్కడ లోపల మొత్తం అబ్డామెన్లో నిండిపోతుంది అనమాట. బయటకి ఏమీ తెలియదు, ఈ అబ్డామెన్లో ఉంటుంది. సో వాళ్ళకి సివియర్ పెయిన్ తోటి వస్తారు. పీరియడ్ మిస్ అయిందని, కొంతమందిలో పీరియడ్ జస్ట్ మిస్ అయిన ఒక 2-3 daysకి కూడా ఇలా జరగవచ్చు అనమాట. సో దీన్నే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో దీన్ని ఇమ్మీడియట్గా మనం డయాగ్నోసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం దీన్ని యూరిన్ టెస్ట్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. తర్వాత స్కాన్ చేసినప్పుడు ఈ గర్భం లోపల బేబీ ఉండదన్నమాట, ఈ ట్యూబ్లో ఉంటుంది. తర్వాత ఇది రప్చర్ అయిపోవటం వల్ల లోపల అంతా బ్లడ్ కలెక్ట్ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా దీనికి సర్జరీ చేసి ఎక్కడైతే బ్లీడింగ్ వస్తుందో వాటిని మనం టై చేసి సూచర్ చేసేసి ఈ బ్లీడింగ్ని స్టాప్ చేసేయాలి. సో ఇటువంటి కండిషన్స్లోనే మనకి ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మీకు అందరికీ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో అర్థమైంది అని అనుకుంటున్నాను.